హలో అండి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ 49 హాస్పిటల్ కుకట్పల్లి. సో ఈరోజు హెచ్ఎస్జి అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దామండి. అంటే హిస్ట్రోసాల్పింగోగ్రఫీ. సో ఈ హెచ్ఎస్జి అనేది దేనికి చేస్తారు అండ్ దానిలో మనకి ఏమేమి తెలుస్తుంది అని దాని గురించి డిస్కస్ చేద్దాం. నార్మల్గా ట్యూబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి, 2 ఫెలోపియన్ ట్యూబ్స్. బికాస్ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఎగ్ స్పర్మ్ కలవడం అనేది ఈ ట్యూబ్లోనే జరుగుతుంది, ఫర్టిలైజేషన్ అనేది ట్యూబ్లోనే అవుతుంది. సో ఈ ఎగ్ స్పర్మ్ కలిసిన తర్వాత ఫర్టిలైజ్ అయిన తర్వాత ఆ ఎంబ్రియో అనేది లోపలికి వచ్చి యూట్రస్ లోపల అతుక్కుంటే ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. సో ఈ ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేవా అని చూసుకోవడానికి చేసే టెస్టే ట్యూబల్ పెటెన్సీ టెస్ట్ అంటామండి. రకరకాల టెస్ట్లు ఉంటాయి, అందులో కామన్గా యూజ్ చేసేది హెచ్ఎస్జి అనే టెస్ట్. సో ఈ హెచ్ఎస్జి అనే టెస్ట్ అందరికీ చేయాలని చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నారో వాళ్ళకి ఆల్రెడీ నేచురల్గా ట్రై చేశారు, ట్రీట్మెంట్స్ తీసుకున్న రావట్లేదనే వాళ్ళకి, అంటే ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు కొన్ని బేసిక్ ఇవాల్యుయేషన్ అనేది చేస్తాం. వైఫ్లో ట్యూబల్ ఇవాల్యుయేషన్ ఆల్సో కమ్స్ ఇన్ టు దట్ పార్ట్ అండి. అంటే బేసిక్ ఇవాల్యుయేషన్లో నార్మల్గా ఎగ్ ఎలా పెరుగుతుంది, ఎగ్ నెంబర్ ఎలా ఉంది, లైనింగ్ ఎలా ఉంది అన్నీ చూసుకుంటాం స్కాన్లో. అలాగే స్కాన్లో మనకి ట్యూబ్ అనేది జనరల్గా కనిపించదు, చాలా సన్నగా ఉంటుంది కాబట్టి. సో ట్యూబ్ టెస్ట్ అనేది మనం చేసినప్పుడు ట్యూబ్లో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయి అనేది బయటపడతాయి. సో ఈ హెచ్ఎస్జి అనే టెస్ట్ ఏంటంటే నార్మల్గా ఒక డై, అయోడిన్ బేస్డ్ డై అనేది కొన్ని డైస్ ఉంటాయండి. ఆ డై అనేది కింద నుంచి పుష్ చేసినప్పుడు సర్విక్స్ నుంచి ఒక చిన్న క్యానిలాతోని పుష్ చేస్తారు. అలా పుష్ చేసిన తర్వాత ఆ డై అనేది 2 సైడ్స్ నుంచి బయటికి వస్తుందా లేదా అనేది ఒక ఎక్స్రే తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ఎక్స్రే తీసినప్పుడు డై అనేది ఫ్రీగా బయటికి స్పిల్ అయినప్పుడు 2 సైడ్ ట్యూబ్స్ ఓపెన్ అని చెప్తాము. ఒకవేళ బ్లాక్ ఉన్నప్పుడు ఎక్కడ బ్లాక్ ఉంది, 2 సైడ్స్ ఉందా, ఒకటే సైడ్ ఉందా అనేది మనకు తెలుస్తుంది. సో ఈ ఎక్స్రేస్ అనేవి ఒక సిరీస్ ఆఫ్ ఎక్స్రేస్ తీస్తారండి. డై పుష్ చేసినప్పుడు ఒకసారి, ప్రొసీజర్ అయిన తర్వాత 2 సైడ్స్ ఫ్రీగా వస్తుందా లేదా అనేది ఒక సిరీస్ ఆఫ్ ఎక్స్రేస్ తీసినప్పుడు మనకి ఈ మొత్తం యూట్రస్ అవుట్లైన్ అనేది కూడా క్లియర్గా కనిపిస్తుంది. అలాగే ఈ ట్యూబల్ అవుట్లైన్ కూడా క్లియర్గా కనిపించి డై అనేది బయటికి ఫ్రీగా కనిపిస్తుంది స్పిల్ అయినట్టు. సో ఈ హెచ్ఎస్జిలో మనకు తెలిసేది ఏంటంటే ఎస్పెషల్లీ ఇందాక చెప్పినట్టు ఆ ట్యూబల్ యూట్రైన్ కంటోర్ అనమాట. అంటే యూట్రస్ అవుట్లైన్ అంతా ఎలా ఉంది, యూట్రస్లో ఏమన్నా తేడా ఉందా, అంటే యూట్రస్ షేప్లో ఏదైనా తేడా ఉందా, యూట్రస్లో ఏదైనా ఒకవేళ ఫైబ్రాయిడ్స్ అనేవి లోపటికి పుష్ చేసి, అంటే క్యావిటీని పుష్ చేసే ఫైబ్రాయిడ్స్ గడ్డలు లాంటివి ఏమన్నా ఉన్నా కూడా, లేదంటే పాలిప్ అని అంటాం కణతల్లాగా ఉన్నా కూడా మనకి ఈ టెస్ట్లో మనకి ఆ ఎక్స్రే ఫిలింలో కనిపిస్తుంది. అలాగే ఈ ఏదైతే మనం ఆ డై అనేది ఫ్రీగా స్పిల్ లేదనుకోండి, ఆ ట్యూబ్ ఎక్కడ బ్లాక్ ఉందనేది కూడా మనకు క్లియర్గా ఈ హెచ్ఎస్జి ఆ ఎక్స్రే ఫిల్మ్లో కనిపిస్తుంది. సో అండ్ ఆల్సో బ్లాక్ ముందు వరకు ట్యూబ్ ఎలా ఉందో కూడా తెలుస్తుందండి. సపోజ్ ఒకవేళ హైడ్రోసాల్పింగ్స్ అలాంటిది ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు మనకి ఆ డై అనేది స్పిల్ ఫ్రీగా కనిపించదు. అలాగే ఆ ముందు ట్యూబ్ అంతా కూడా చాలా ఇట్లా స్వెల్లింగ్ లాగా మనకి స్కాన్లో ఆ ఎక్స్రేలో కనిపిస్తుంది. సో ఇలా మనకి ఎక్కడ డిఫెక్ట్, అంటే ఎక్కడ బ్లాక్ ఉంది అండ్ ఆ బ్లాక్ ముందులో ట్యూబ్ ఆ పెటెన్సీ అనేది ఎలా ఉందో కూడా క్లియర్గా కనిపిస్తుంది. సో దీనిలో మనకి ఇది ఎప్పుడు చేస్తారని చూస్తే నార్మల్గా ఎగ్ అనేది రిలీజ్ అవ్వకముందే ప్రీ ఓవ్యులేటరీ సైకిల్లోనే చేస్తాము. ఐడియల్గా Day 7 to Day 10 మధ్యలో చేస్తామండి. సో దాట్ బికాస్ ఎగ్ అనేది ఒకవేళ రిలీజ్ అయిన తర్వాత మనం చేసినప్పుడు ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ ఏమన్నా ఉంటే ఆ ప్రెగ్నెన్సీ మళ్ళీ ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎగ్ అనేది రిలీజ్ అవ్వకముందే ఈ టెస్ట్ అనేది చేస్తాము. అండ్ కామన్గా అంటే చాలామంది పేషెంట్స్ భయపడుతూ ఉంటారు, చాలా పెయిన్ ఉంటుందంట అండ్ చాలా ఆ కంప్లైంట్ చాలా చెప్తారు. సో నార్మల్గా జనరల్గా చేస్తే కొంచెం ప్రెషర్ మాత్రం ఎక్స్పీరియన్స్ చేస్తారండి. బికాస్ మనం డై అనేది కొంచెం ప్రెషర్తో పుష్ చేస్తాం కాబట్టి ఆ ప్రెషర్ ఈ బయటికి రిలీజ్ అయ్యే టైం వరకు కూడా కొంచెం ఆ ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఆ పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. వన్స్ అది బయటికి డై ఫ్రీగా పుష్ అవ్వగానే ఆ ప్రెషర్ అనేది రిలీవ్ అయ్యి పెయిన్ అనేది పోతుందండి. సో జనరల్గా మోస్ట్ కామన్ కంప్లైంట్ ఏంటంటే కొంచెం డిస్కంఫర్ట్ ఉండడం. సో దాన్ని తగ్గించడానికి కొన్ని పెయిన్ కిల్లర్స్ అనేవి ప్రొసీజర్ ముందు కూడా ఇస్తాము. అండ్ ఆల్సో ప్రొసీజర్ తర్వాత కొంచెం మందికి క్రాంపింగ్ సెన్సేషన్లా ఉంటుంది అని చెప్తారు. సో దాన్ని కూడా తగ్గించడానికి ఈవెన్ ఆఫ్టర్ ప్రొసీజర్ కొన్ని పెయిన్ కిల్లర్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం. సో ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ అంటే దీంతో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ సరిగ్గా చేయకపోయినా, లేదంటే ఆల్రెడీ యూట్రస్లో ఏదైనా సబ్ క్లినికల్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఈ ప్రొసీజర్ వల్ల అది ఫ్లేర్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో అది కూడా తగ్గడానికి ప్రొసీజర్ తర్వాత ఒక యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సో ఈ బేసిక్ యాంటీబయాటిక్ అండ్ పెయిన్ కిల్లర్స్ సరిపోతాయండి ప్రొసీజర్ తర్వాత తీసుకోవడానికి. అండ్ చాలా రేర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని చూస్తే కొంచెంమందికి ఒకవేళ ఇన్ఫెక్షన్ ఏమైనా ఎక్కువ ఫ్లేర్ అప్ అయితే ఫీవర్ రావడము అది రేర్గా చూస్తాము. అండ్ ఆల్సో వెరీ రేర్లీ ఏమైనా డై రిలేటెడ్ అలర్జీస్ ఉన్న వాళ్ళకి దాని తర్వాత కొంచెం పెద్దగా ఇష్యూ ఉండే ఛాన్స్ ఉండొచ్చు. బట్
జెంటల్గా చేస్తే మాత్రం అది అన్బేరబుల్ పెయిన్ అయితే ఉండకూడదండి ఈ ప్రొసీజర్తోని. అండ్ దీంతో ఒకటే ఏంటంటే ఇష్యూ, ఒక్కొక్కసారి బ్లాక్ ఉందని చెప్తుంది, బట్ బ్లాక్ ఉండకపోవచ్చు. అంటే ఏంటంటే ఒక్కొక్కసారి ఏదైనా ట్యూబ్ అనేది ఒక స్పాజం, అంటే పేషెంట్ ఏదైనా పెయిన్లో ఎక్కువగా కాంట్రాక్ట్ అయినా కూడా ట్యూబ్ స్పాజంలోకి వెళ్ళిపోతుంది, అంటే అది ముడుచుకుపోతుంది. అట్లా అయినప్పుడు మనం డై పుష్ చేసినప్పుడు ఆ బ్లాక్ లాగా కనిపిస్తుంది. సో అలా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనకి ఫాల్స్గా అది రాంగ్గా బ్లాక్ అని చూపించడం జరుగుతుంది. సో అలా వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మనం లాప్రోస్కోపీ కూడా అడ్వైస్ చేయాల్సి వస్తుంది టు కన్ఫర్మ్. అంటే ఒకసారి హెచ్ఎస్జీ రిపోర్ట్లో అలా రాగానే అది కన్ఫర్మ్ ఎలా చేసుకోవాలి అన్నప్పుడు మాత్రం లాప్రోస్కోపీ చేస్తాం. సో లాప్రోస్కోపీలో ఏంటంటే పైనుంచి ఒక చిన్న స్కోప్ వేసి చూస్తారు, కింద నుంచి డై పుష్ చేసి మన డైరెక్ట్ ఐస్తోని ఆ డై అనేది బయటికి వస్తుందా అనేది చెక్ చేస్తాం. సో ఒకవేళ అట్లా బ్లాక్ ఏదైనా వచ్చినప్పుడు, లేదంటే దాన్ని కరెక్ట్ చేయడం ఎలా అని చూసినప్పుడు ఒక్కొక్కసారి లాప్రోస్కోపీ ద్వారా మనం బ్లాక్ ఐడెంటిఫై చేయడం అండ్ కుదిరితే కరెక్ట్ చేయడం కూడా ఒక ఆప్షన్ ఉంటుందండి. సో ఇదండి. ఇంకా మీకు ఈ టాపిక్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.